మింగం ఎత్తుకోలేదు మీసానికి సంపెంగ నూనె అన్నాడంట. అట్లుంది రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రానికి బడ్జెటే లేదు, రాష్ట్రం అప్పులలో ఉంది. కానీ 500 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం పెడతారంట. 450 కుటుంబాలు బాధపడుతుండగా వాళ్ళ ఇళ్ళని కూలగొట్టి గాంధీ విగ్రహం పెడతారంట. హైడ్రా అనేది తప్ప నేను అనట్లేదు. కాకపోతే అక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తాడు? గవర్నమెంట్. కాకపోతే అది ఇల్లీగల్ అన్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి? అక్కడ బిల్డింగ్ కి పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? గవర్నమెంటే కదా. ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి వెన్ ఇట్స్ ఇల్లీగల్? అండ్ అక్కడ పవర్ సప్లై రావాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, వాటర్ సప్లై కావాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ఇవన్నీ ఎందుకు చేసినారు? ఇప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ కానీ ఫ్లాట్ ఓనర్స్ కానీ వాళ్ళ ఫ్లాట్స్ లని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా గవర్నమెంటే పర్మిషన్ ఇవ్వాలి. ఎట్లా ఇస్తుంది గవర్నమెంట్ పర్మిషన్? అది ఇల్లీగల్ ప్లేస్ లో ఉన్నప్పుడు, అది హైడ్రా కిందికి పోతున్నప్పుడు మేము ఇయ్యం పర్మిషన్, మేము రిజిస్ట్రేషన్ చేయమనాలి కదా. అప్పుడు ఇష్టం వచ్చినట్టు రిజిస్ట్రేషన్ చేసేసి ఇప్పుడు జనాలను ఎట్లా ఇబ్బంది పెడతారు మీరు? అది కూడా ఏదో గొప్ప పని కాదు. గాంధీ విగ్రహం పెడతారంటే ఇప్పుడు 500 కోట్లు పెట్టి. రాష్ట్రం ఎట్లాంటి పరిస్థితులు ఉంది తెలుసా? రైతులకి 10,000 కాదు 15,000 వేస్తామన్నారు. వేసిర్రా? ఒక్క పథకాన్ని కూడా మీరు అమలు పరచలేరు సరిగ్గా. అండ్ మోర్ ఓవర్ ప్రభుత్వ హాస్పిటల్స్ లో గవర్నమెంట్ మెడికల్ బిల్స్ కట్టలేదు. అక్కడ పథకం ఆగిపోయింది, ట్రీట్మెంట్ అందట్లేదు పేదలకి. మరి ఎంతమంది చచ్చిపోతున్నారు? ఆ మెడికల్ బిల్స్ అని మీరు క్లియర్ చేయొచ్చు 500 కోట్లతోటి. అది చెయ్యరు మీరు. ఎడ్యుకేషన్ సిస్టమ్, అసలు గవర్నమెంట్ స్కూల్స్ లో ఫుడ్ ఎట్లా పాడైంది అసలు. టీచర్స్ ఎవరైనా తింటారు అనుకుంటున్నారా? గవర్నమెంట్ స్కూల్స్ లో అస్సలు తినరు, లంచ్ బాక్సులు తెచ్చుకుంటారు. కానీ పిల్లలు సఫర్ అవ్వాలి. అది నాణ్యమైన సరుకు అక్కడ సప్లై చేయొచ్చు కదా, అది చెయ్యరు. ఎంత మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు తెలంగాణలో. వాళ్ళకి జాబ్స్ కోసం ఏమైనా ఎఫర్ట్స్ పెట్టచ్చు కదా, ఇన్వెస్టర్స్ ని తీసుకురావచ్చు కదా. లేదు, 200 కోట్లు పెట్టి మెస్సిని తీసుకొస్తారు ఫుట్బాల్ ఆడడానికి. కానీ తెలంగాణ ప్రజల కోసం మాత్రం ఏం చెయ్యరు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎట్లా బాధపడుతున్నారు జనాలు అసలు.